కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి సాధారణ ఎన్నికల్ని తలపించే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొద్దిసేపటి క్రితమే అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్లు సైతం స్వీకరించడం జరిగింది. అధ్యక్ష పదవికి ఎన్ని నామినేషన్లు వచ్చాయి, ఎలాంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు, ఎంతమంది డైరెక్టర్గా ఎన్నికయ్యారు, మనతో మాట్లాడడానికి ఎన్నికల అధికారి డీసీఓ మనోజ్ ఉన్నారు. మనోజ్ గారు చెప్పండి, ఎట్లా జరిగింది ఎన్నికల ప్రక్రియ? ఒక సాధారణమైనటువంటి ఎన్నికల పరిస్థితిని తలపించింది ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంబంధించి ఎట్లా చూడవచ్చు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నవంబర్ 1 నాడు పోలింగ్ జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు నిన్న ఉదయం తెల్లవారుజాము వరకు కౌంటింగ్ పూర్తయింది. మొత్తం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 12 డైరెక్టర్ పదవులు ఉన్నాయండి. అందులో 9 పదవులు జనరల్, ఒక 2 పదవులు మహిళలకు, ఒక పదవిని ఎస్సీ లేక ఎస్టీ కేటాయించారు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ల ఎంపిక జరిగిందండి. ఈరోజు అంటే నవంబర్ 3 నాడు అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు సంబంధించిన ఆఫీస్ బేరర్స్ ఎన్నిక జరుగుతుందండి. అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజు అంటే 3 నవంబర్ నాడు ఉదయం 11 గంటలకు గడువు అండి. ఈ 11 గంటల లోపు కేవలం అధ్యక్ష పదవి కోసం శ్రీ కర్ర రాజశేఖర్ గారు తన 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారండి. ఉపాధ్యక్ష పదవికి ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఎన్నికల నామినేషన్ పరిశీలన అనంతరము వ్యాలిడ్ నామినేషన్స్ యొక్క వివరాలను ప్రదర్శిస్తాము. ఆ తర్వాత ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ఉపసంహరణ చేసుకొని పక్షం లోపల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్టు ప్రకటిస్తామండి. అంటే అధ్యక్ష పదవికి కేవలం ఒకటే వచ్చింది నామినేషన్ కాబట్టి న్యాచురల్లీ ఆటోమేటిక్గా ఆయన యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ ఎ చైర్మన్. ఇక దీనికి సంబంధించి 9200 ఓట్లు ఉన్నాయి. అర్బన్ బ్యాంక్ సంబంధించినటువంటి ఓటర్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. కొంత అవేర్నెస్ లేకనా ఏంటి? దాదాపు 7 సంవత్సరాల అనంతరం జరిగినటువంటి ఎన్నికలు ఇవి. యాక్చువల్గా ఎన్ని సంవత్సరాలకు జరగాలి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాస్తవానికి అండి వివిధ కారణాల వలన కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక అన్నది ఆలస్యమైందండి. కానీ ఎన్నికల లోపల 46% మాత్రమే పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు చాలా చర్యలు, చాలా సోషల్ మీడియాలో ప్రచారం కానీ అదేవిధంగా వివిధ రకాల్లో కూడా ప్రచారం చేశాము. అయితే ఓటర్లు ఇంకా కొద్దిగా ఎక్కువ పోలింగ్లో అంటే 50% మించి పోలింగ్లో పాల్గొంటారు మేము అనుకున్నాం. కానీ మేము అనుకున్న స్థాయిలో కంటే కొంచెం పోలింగ్ తగ్గిన మాట వాస్తవమే. అయితే కొద్దిమంది ఓటర్లు ఏంటంటే ఎన్నికలు జరుగుతాయా లేదా చివరి వరకు కొన్ని సందేహాలతో కొంత ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది. రానున్న ఎన్నికల్లో దీని యొక్క పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మేము ప్రయత్నం చేస్తామండి. ప్రతి ఓటర్కి 3 బ్యాలెట్ పేపర్లు పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిలో కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. చెల్లె నోట్లు కూడా ఈ దఫా ఎక్కువనే ఉన్నట్టుగా దృష్టికి వచ్చింది. ఇట్లాంటివి చెల్లె నోట్లు లేకుండా అధిక ఓట్ల శాతం రావడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడతారు భవిష్యత్తులో? అయితే మనకు గతంలో కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే గతం లోపల 12 డైరెక్టర్ పోస్టులకు రిజర్వేషన్ లేదండి. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందండి. ఒరిస్సా రాష్ట్రం తర్వాత కోఆపరేటివ్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఏర్పడిన తర్వాత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ లోపల పెను మార్పులు వచ్చాయండి. కొన్ని మహిళా స్థానాలను అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ప్రాతినిధ్యం పెంచారు. గతంలో ఈ స్థానాలు లేవు కనుక ఓటర్లకు జనరల్ స్థానాలే ఉండేది. ఈ రిజర్వేషన్ సంబంధించిన స్థానాలలో కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసిన అవగాహన మేము అనుకున్న స్థాయిలో ఓటర్లో పెరగలేదు. వీళ్లకు ఎన్నికల లోపల ఏ విధమైనటువంటి గందరగోళానికి సందేహాలకు తావివ్వకుండా వాటి కలర్ వేరే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ స్థానాలకు లైట్ పింక్ కలర్, లైట్ బ్లూ కలర్, అదేవిధంగా మహిళా స్థానాలకు లైట్ పింక్ కలర్ చేశాము. ఇందుకు సంబంధించి ఫ్లెక్సీల ద్వారా ఇతర సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశాము. వచ్చే ఎన్నికల నాటికి ఈ మార్పులను ఓటర్లు అర్థం చేసుకొని ఇంకా ఈ ఎన్నికల ప్రక్రియతో ఇంకా మమేలతో అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇందుకు సంబంధించి సహకార శాఖ కూడా విస్తృత ప్రచారం చేస్తుందండి. ఫైనల్గా ఇప్పుడు అధ్యక్ష పదవికి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక సమావేశం జరుగుతుంది. మీకు వచ్చింది ఒకటే నామినేషన్ కాబట్టి ఆటోమేటికల్గా ఎవరిని అధ్యక్షునిగా నియమిస్తారు మీరు? ఇప్పుడు కర్ర రాజశేఖర్ గారే అధ్యక్ష పదవికి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారండి. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వారే అయినట్టు మేము లాంఛనంగా ప్రకటిస్తామండి. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా పోటీపడ్డారు. ప్రచారం శైలిలో హోరెత్తించారు.
ప్రతి వాళ్ళు కూడా అంటే 3 ప్యానెళ్ళు బరిలో దిగాయి. అయినప్పటికీ కర్ర రాజశేఖర రెడ్డి ప్యానెల్కి సంబంధించి 9 మంది డైరెక్టర్లకి సంబంధించి ఘన విజయం సాధించడం జరిగింది. ఆయననే ఒకే ఒక నామినేషన్ దాఖలు చేశారు అధ్యక్ష పదవికి. ఆటోమేటిక్గా ఆయన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.